అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి వారికి మరి శుభములు దేవాది దేవుళ్ళు కలిగినట్లు దేవుడికి మనకు కృపను అనుగ్రహించిన గాక. ఈ మంత్ మనకి ఆగస్ట్ 15 ఉంది కదండి, మన ఇండియా దేశ ప్రకారం మనకి ఇండిపెండెన్స్ డే ఉంటుంది. కానీ మరి ప్రభు కూడా నాకు అదే వాక్యాన్ని ఇచ్చారు. ఈసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయనని చెప్పగా, అంటే ప్రభు చెప్తున్నారు మరి సత్యం అనేది మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఎవరు ఎందుకు స్వతంత్రంగా చేస్తుంది? మనం ఏమి దాసత్వం చేసిన వాళ్ళం కాదు కదా. ఇక్కడ మరి యూదులు కూడా అదే అంటున్నారు, మేము అబ్రహాం సంతానము, మేము ఎన్నడూనూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడ్డరని ఎలా చెప్తున్నావని ఆయనతో అనేది. అందుకు యేసు, పాపం చేయ ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. అంటే పాపము అనేది ఒక దాసత్వం లాంటిది అనమాట. పాప దాసత్వంలో మన పడిన వారు మరి పాప దాసత్వంలో మనం ఎందుకు పడతాము? పాపం ఎలాగ మనల్ని దాసత్వంలో పడి నడిపిస్తుంది అంటే, దాసత్వం అంటే ఏంటి అసలు? ఎవరైనా బలహీనలైన వారు, మరి లేకపోతే అప్పులు చేసిన వాళ్ళు, లేకపోతే ఒక మరి బలహీనులు, మరి ఒక రాజ్యం ఉందనుకోండి, వేరే రాజ్యం మీదకి దండెత్తి వెళ్ళినప్పుడు మరి ఎవరు బలంగా ఉన్నారో వాళ్ళకి బలహీనలైన వారు దాసులుగా మరి కొనుక్కోబడతారు కదా. అంటే వారు ఏం చెప్తే అది వినాలి. వీళ్ళు సొంతగా ఇది చేయగలను అని అనుకునే పరిస్థితి అయితే లేదనమాట. మరి వాళ్ళు బలం లేని వాడే కాదు, బేదలైన వారు కానీ దాసత్వంకు మరి స్వతంత్రంగా సొంతగా తమ ఇష్ట ప్రకారంగా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండి యజమానుడు ఏం చెప్తాడో అది చేసేవాళ్ళు దాసత్వంలో ఉన్నవారు అని కూడా అంటాం. కాబట్టి ఈ పాపం అనేది ఏం చేస్తుందండి, మనలను దాసత్వంలో పంపిస్తుంది అనమాట. మరి అలాగే మొట్టమొదట ఆదిలో మరి ఏదైనా తోటలో కూడా ఇదే జరిగింది. ఏం జరిగింది? మరి ఆ యొక్క అవ్వమ్మ గారు వెళ్ళి చూసినప్పుడు, మరి పాము తనతో మాట్లాడినప్పుడు ఆవిడ ఏం చేసింది? కంటికి అది రమ్యంగా ఉందంట, అంటే ఇంపుగా ఉందనమాట. అంటే మరి యోహాను సువార్తలో పత్రికల్లో రాయబడి ఉంటుంది, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని 3 ఉన్నాయి. ఈ 3 కూడా మనల్ని ఏం చేస్తాయి అంటే మన దాసత్వంలోకి ఈడ్చివేస్తుంది అనమాట. దాసత్వంలో మనం పడి ఉన్నామంటే ఆ బంధకాల్లో ఉన్నప్పుడు మనం ఏమి చేయాలనుకున్నా కూడా, మనం చేయాలనుకున్నది ఏది కూడా చేయలేని పరిస్థితిలో, మనం చేయకూడదు అనుకున్నది మాత్రమే చేయగలిగిన స్థితిలో ఉంటాం అనమాట. అదే దాసత్వం అనమాట. ఈ పాపం అనే దాసత్వంలో మనం ఏం చేస్తామంటే, మనం చేయాలనుకున్నది మంచిని ఏది కూడా మనం చేయలేకుండా, చేయకూడదు అనుకున్న చెడ్డ పనులన్నీ కూడా మనతో చేయించే రకంగా మరి ఈ దాసత్వంలో మనం చేస్తూ ఉంటాం అనమాట. అయితే ఈ మన యొక్క రాజుల గ్రంథంలో కూడా ఉంటుందంటే, 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో ఉంటుంది. ఒక ప్రవక్త యొక్క భార్య వచ్చి మరి ఎలీషా గారితో చెప్తుంది, అయ్యా నా భర్త మరి చనిపోయే ముందు అప్పులు చేసి చనిపోయాడు, ఇప్పుడు నా పిల్లలను దాసులుగా పట్టుకుపట్టండి వాళ్ళు వచ్చారయ్యా, మరి ఏం చేయాలో నాకు తోచట్లేదయ్యా అని ఆయన్ని మరి సహాయం అడిగినప్పుడు ఆయన ఒక కార్యం చెయ్యమని చెప్తాడు. ఏం చెప్తాడు? వెళ్ళి మీరు దగ్గర కొండలు పట్టుకురండి, దాంట్లో మీ దగ్గర ఏముందో దాంట్లో నింపమని అది చెప్తాడు కదా. ఆయన చెప్పినట్లుగా చేసింది కాబట్టి ఆమె ఏమవుతుందండి, రుణాన్ని నుండి విముక్తి కలిగి మరి వచ్చినటువంటి ఆ నూనెతో మరి అప్పులన్నీ తీర్చుకోగలిగింది. మిగిలిన దాంతో వారు సంతోషంగా ఉన్నారన్నమాట. అంటే మనమైనా సరే అంతే, పాపం అనే దాస్యం కింద మనం చిక్కుకున్నాం. మనం ఏం చేస్తాము? ప్రభు మనకు చెప్తున్నారు ఏం చేయాలి. ప్రభు మనం అడిగినప్పుడు, మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ప్రభు మనకు చెప్తున్నారు, ఇదిగో నేను 10 ఆజ్ఞలు ఇచ్చాను, ఇదిగో ఈ కట్టడాలను ఇచ్చాను, వీటిని అనుసరించి నడవండి, మీరు పాపానికి దాసులు కారు అని ప్రభు చెప్తున్నారు మనకి. కానీ మనము అది తప్ప మిగిలినవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. అసలు పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం అంటున్నారు. దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తే అది పాపం అవుతుంది అనమాట. అన్నిట్లో కూడా దేవుని మాటకు లోబడి జీవిస్తే మనము పాపం జోలికి పోకుండా, మరి ప్రభువే తన యొక్క ఆత్మ సహాయం చేత మనలను ఆ ఉచ్చులో దిగిసిపోకుండా, ఆ బంధకాల్లో చిక్కుకోకుండా మనల్ని కాపాడగలిగిన శక్తి గల తండ్రి మన తండ్రి అనమాట. కనుక మనం ఏం చేయాలి? ప్రభు చెప్పినట్లు చేయగలిగినట్లయితే
మనము పాపాల నుండి విముక్తి కలిగించబడతాం. ఎందుకంటే పాపములు క్షమించడానికి మనిషి కుమారుడికి మాత్రమే మరి ఆ హక్కు ఉందని కూడా మన వాక్యంలో వింటున్నాం. ఆయన మాత్రమే మన పాపాలను క్షమించగలడు అనమాట. అయితే పాపులు అని అంటున్నారు. ఎవరు పాపులు? ఏం చేస్తారు వీళ్ళు? ఎందుకు పాపులయ్యారు అని మనం ఒకసారి ఆలోచిస్తే మరి మొదటి యోహాను పత్రికలో మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 10 వరకు చూసుకుందాం. మనం పాపం లేని వారిని చెప్పుకునే యెడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనం పాపం చేయలేని చెప్పుకునే యెడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదుము. అంటే మనం పాపం లేదు, మేము పాపం లేని వాళ్ళము అని అనుకున్నాం అనుకోండి, అంటే పాపం లేదు అని మనం అనుకుంటే సరిపోదు. దానివల్ల మనం ఏం చేస్తున్నాం? మనము అబద్ధం చెప్తున్నాము, దేవుణ్ణి కూడా అబద్ధకుడిగా చేస్తున్నాం అనమాట. కనుక మనము పాపాలను ఒప్పుకోవాలి, ఆయన సన్నిధిలో పాపాలను ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కనుక, ఆయన మన పాపాలను క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు కనుక మనము ఆ పాపాల నుండి విముక్తి కలిగి మనం జీవిస్తాం అనమాట. అలాగే ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూద్దామండి. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అంటే మానవులందరూ కూడా ఏ భేదము లేకుండా వీళ్ళు గొప్పవాళ్ళ పేదవాళ్ళ లేకపోతే వీళ్ళకి దేవుడా భక్తి గలవారా భక్తి లేనివారా అని ఆ భేదం ఏమీ లేకుండా ప్రతి వారు పాపం చేసినట్లుగానే ఇక్కడ ఈ వాక్యంలో మనకు తెలియబరుస్తుంది అనమాట. మానవులందరూ పాపం చేస్తూనే ఉన్నారు. చాలా మంది కొన్ని ఆజ్ఞలను పాటిస్తూ ఉంటారు, చాలా చక్కగా క్రమంగా పాటిస్తారు, కానీ అన్నీ చేయట్లేదు కనుక మరి ఒక చిన్న డిజోబీడియన్స్ అంటే అంతా ఒబీడియంట్ అయ్యి ఒక్క దాంట్లో తప్పిపోయినా కూడా అది డిజోబీడియంటే అవుతుంది కదా. అలాగే మనం ఏం చేస్తున్నాము, అన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో కొంతమంది చేయగలుగుతున్నాము, మరి కొన్ని ఆజ్ఞలు పాటించగలుగుతున్నాము, మరి వాటిని చాలా మరి హైలైట్ చేసుకుని నేను ఇది చేస్తున్నాను కాబట్టి నేను దేవుని బిడ్డను, ఇది చేస్తున్నాను కాబట్టి దేవుని బిడ్డను మనం హైలైట్ చేసుకుంటా ఉంటున్నాం అనమాట. కానీ కొన్ని విషయాలు తప్పిపోతున్నాం కాబట్టి పాపం అనేది దాంట్లో ఎంటర్ అవుతూనే ఉంది మన బ్రతుకుల్లో. మనం పరిపూర్ణంగా పరిశుద్ధం అయితే కాదు, ప్రభు మాత్రమే పరిశుద్ధుడు. ఇంకా ప్రభు మాత్రమే మనం పరిశుద్ధులుగా చేయగలరు అనేదని మనం గ్రహించాలన్నమాట. వాళ్ళ పాపం లేదు అని అనుకునే వారందరూ కూడా అబద్ధకులేనంట మరి వాక్యానుసారంగా చూస్తే. కాబట్టి మనం చేసిన ప్రతి పాపాన్ని ప్రభు ఎదుట ఒప్పుకుని మరి ఆ యొక్క పాపం వల్ల వచ్చే జీతం నుండి, ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణం అని రోమీయులకు 6:23 కూడా ఉంటుంది కదండి. కనుక మనం పాపం వల్ల మరణానికి పాత్రలమైనప్పటికీ మనం ఈ యొక్క పాప మరణం నుండి మనల్ని విడిపించగల శక్తి గల యేసయ్య యొక్క మరి రక్తం వల్ల మనం కడగబడి మనం పవిత్రులుగా చేయబడతాం. ఎప్పుడంటే మనం ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాలను ఒప్పుకున్నప్పుడు. అయితే మరి ఈ విధంగా మన పాపాలను మనం ఒప్పుకోవాలన్నమాట. ఈ పాపము మనుషులను దాసత్వంలోనికి తీసుకెళ్తుందంట, అంటే ఈడ్చుకుపోతుందంట. ఇప్పుడు వదకు తేబడిన గొర్రె పిల్లను ఎలా ఈడ్చుకెళ్తారో ఆ విధంగా ఈ పాపం అనేది మనల్ని సంఖ్యలలో బంధించి ఆ యొక్క నరకానికి ఈడ్చుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉందన్నమాట. పాపం చేయ ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయం చెప్తున్నానని యోహాను సువార్తలో 8వ అధ్యాయం 34లో ఉంటుందండి. పాపము మనుషుల్ని బంధించేస్తుంది అనమాట. వారు చేయాలనుకున్న ఏది కూడా చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పాపం మరి ఏ విధంగా వాళ్ళకి ఆజ్ఞాపిస్తే ఆ విధంగా నడుచుకునేటువంటి స్వభావానికి వాళ్ళు అలవాటు అయిపోయారు అనమాట. ఎందుకంటే వాళ్ళు దాసులు, వారు సాతానుడు ఏం చెప్తే అది మాత్రమే చేయగలగాలి. కాబట్టి వాళ్ళకంటూ ఒక స్వతంత్ర అభిప్రాయం అంటూ లేదనమాట. అందుకే ప్రతి పరిస్థితుల్లోండి మనము మరి తప్పించుకోవాలంటే మాత్రం ఏ విధంగానూ మనకి కుదరదు అనమాట. దీనికి మంచిని చేయలేకపోయిన వారు ఎవరుంటారండి అంటే, మరి ఒక రకంగా చెప్పాలంటే తెలివి తక్కువ వారు కొంతమంది అంటారు, కొంతమంది తర్వాత తెలివి ఎక్కువైన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు.
స్వనీతిని అనుసరించే వాళ్ళు కొంతమంది, రకరకాల పరిస్థితులను బట్టి దాసులైన వారు కొంతమంది ఉంటారు. సరదాగా మరి కొంతమందిని దెయ్యము అట్లా వీడిస్తూ ఉంటుంది అనమాట. ఇలా ఎన్నో రకాలుగా అనుకున్నది ఒకటి చేసేది ఒకటి అవుతుంది అనమాట. పాప దాస్యం వల్లనే ఈ విధమైనటువంటి ఫలితాలు మన జీవితాల్లో కలుగుతూ ఉన్నాయన్నమాట. ఈ యొక్క వాటి నుండి తప్పించుకోవాలంటే మనకు ఉన్నది ఒక ఏకైక మార్గం ఏంటంటే యేసయ్య మార్గం మాత్రమే. ఆయనే నేను మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అంటున్నాడు కాబట్టి ఆయన ద్వారానే మనకు రక్షణ అనేది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పాప దాస్యం నుండి మనం విడిపించగలన ప్రభువుని మనము వేడుకోవాలన్నమాట. ప్రతి కార్యంలోనూ ప్రభు దగ్గర మనల్ని ఒప్పుకొని ఆయన రక్తం చేత కడగబడినప్పుడు మనము ఆయన యొక్క పరిశుద్ధ రక్తం చేతనే మాత్రమే మనం కడగబడినప్పుడు మనం ప్రభు యొక్క బిడలముగా మనము చేస్తాం. ఎందుకంటే మనము విలువ పెట్టి ఆయన విలువైనటువంటి రక్తం ద్వారా కొనబడిన వారము కాబట్టి ఆయన యొక్క కృపలో మనం పరిశుద్ధులుగా చేయబడతాము. ఆయన నామం వలన మాత్రమే మనము పరిశుద్ధులుగా చేయబడతాం అన్నది మనం గ్రహించాలన్నమాట. పాపను జయించిన వీరుడు ఎవరండి అంటే యేసయ్య మాత్రమే. మరి ఆయన అంటున్నాడు, మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళు ఎక్కడ అంటున్నారు. ఎప్పుడు ప్రభు అంటున్నారు ఆయన ఆ మరణాన్ని జయించారు. ఎందుకంటే ఆ పాప మరణము, పాపాల్లో 2 రకాల మరణాలు ఉన్నాయి కదా. ఒకటేమో ఆత్మీయ మరణము, ఒకటేమో శారీరకమైన మరణము. ఈ 2 మరణాల విషయంలో ప్రభు తాను మరి వెళ్ళి ఆ సాతానుని జయించి ఆ మరణం అనే ముళ్ళును విరిచివేసినటువంటి యేసయ్య మనకు ఆదరణగా ఉన్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు, నా దగ్గరకు రండి, నీ సమస్తమైన వారులారా నా దగ్గరకు రండి అంటున్నాడు. ఎందుకంటే ఈ పాపభారాన్ని మోస్తున్నారు, మీకు నేను విశ్రాంతినిస్తాను రండి అని ప్రభు మనతో చెప్తున్నప్పుడు మనము ఆ విషయంలో మనము అజాగ్రత్త కలిగి మరి ప్రభు యొక్క మాటను వినని వారమై మనకేమంతా తెలిసినట్లుగా మనము మన సొంత ఆలోచనల చేత నడిపింపబడి ఈ సాతాను యొక్క బంధకాల్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. మరి మానవులు ఎందుకు ఆజ్ఞను అతిక్రమిస్తున్నారంటే పాపమునకు వెలుపలుగా అంటే పాపానికి దూరంగా ఉండలేకపోతున్నారు. పాపంలోనే దూరంగా జీవిస్తూ ఉన్నారన్నమాట. మరి ఆ విధంగా జీవించే స్థితిని ఆ విధంగా అసలు వారికి ఏర్పడుతుంది. మరి ఈ దినాల పిల్లలు కూడా చూడండి, తల్లిదండ్రుల మాట వినరు కదా. వాళ్ళకి తెలుసు తల్లిదండ్రులు తప్ప వారు మేలు కోరేవారు ఎవరూ లేరని తెలుసు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల మాట వినరు. వాళ్ళకే తెలుసు మరి వాళ్ళ సొంతంగా మరి నిర్ణయాలు తీసుకోవాలన్నా, సొంతంగా కార్యాలు చేయాలన్నా తల్లిదండ్రుల ఆలోచన ప్రకారం వాళ్ళు నడవరు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు నడిచే స్థితిలోకి వెళ్ళిపోతా ఉంటారు. అంతేగాని అదే విధంగా మానవులమైన మనం కూడా ప్రభు మనకి ఏదో కార్యం చెప్తున్నారు, మన ప్రభు ఈ విధంగా నడుచుకోమంటున్నారు, ప్రభు చెప్పిన మార్గాల్లో మనం నడుచుకుంటే బాగుంటుందని మనం ఆలోచించకుండా అయ్యో నాకు తెలుసు ఈ విధంగా చేస్తే నాకేం కీడు జరగదు, నేను మంచిగా చేస్తున్నాను అనుకుని మనం చాలా సార్లు ప్రభు యొక్క కృప నుండి మనం తొలగిపోతూ వస్తున్నాం అనమాట. చాలా వ్యతిరేకంగా ప్రభుకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటున్నాం అనమాట. మనం ఈ లోకంలో మరి మనిషిని పాపంలోనికి నడిపించేవి 3 ఉన్నాయండి. ఒకటి ఏంటంటే నేత్రాశ. నేత్రాశ అంటే మరి కన్నులతో చూసి మరి కంటికి ఇష్టమైనదంతయు మనం జరిగించుకోవాలనుకోవటం నేత్రాశ. మరి అలాగే శరీరాశ, శరీరంకి తృప్తి కలిగించేవన్నీ కూడా చేయటం అదొక ఆశ. దాంట్లో కూడా మనం పాపంలో పడిపోతూ ఉంటాం అనమాట. అలాగే జీవపు నమ్మము. ఎవరన్నా వచ్చి మన పొగిడి ఇదిగో నువ్వు అంత గొప్ప ఎంత గొప్ప అనగానే ఆ యొక్క పొగడ్తలకు లోనైపోయి మరి నాకు ఎంత ఆస్తి ఉంది, నాకు అంత ఇది ఉంది, నాకు అంత పలుకుబడి ఉంది అనుకుని దానిలో పడిపోయి పాపంలో పడిపోయేవారు కూడా చాలా మంది ఉంటారన్నమాట. మరి అలాగే మరి అవ్వమ్మ గారు మరి ఆ వృక్షం చూసినప్పుడు మరి ఆ ఆహారం చూసినప్పుడు అంటే కళ్ళతో ఆమె చూసింది అనమాట. చూసి అది శరీరానికి చాలా మంచిది, ఈ ఆహారం మంచిది అని అనుకుంది. అంటే శరీరాన్ని నెరవేర్చుకుంటాకి అది మంచిగా అనిపించింది ఆవిడకి. అలాగే కన్నులతో చూసింది కాబట్టి మరి నేత్రాశ కన్నులకి ఏ విధంగా ఉందంట, అది రమ్యమైనదిగా కనపడిందంట. వివేకం ఇచ్చినట్టు రమ్యమైనదిగా ఉందంటే అది అంటే నాకు వివేకం కలిగిస్తుంది దీనివల్ల అనుకుని ఆవిడ అలాంటి జీవపు డంబంలో వెళ్ళిపోయింది అనమాట. శరీరాశ అనగా శరీర కార్యాలు అనమాట. నేత్రాశ అనగా లోక కార్యములు అనమాట, లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలు.
జీవపుడంబం అనగా సాతాను చేసే కుతంత్రాలు మన ఎదురుకుండా ఎన్ని కల్పిస్తూ ఉంటుంది అనమాట. ప్రభువును కూడా అదే విధంగా 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత ప్రభువును కూడా అదే విధంగా శోధించింది. కానీ ప్రభువు కాబట్టి దాన్ని ముందుగా గుర్తించి ఆయన పడిపోకుండా అందులో దాన్ని జయించగలిగారు. కానీ మనుషులుగా మనం మొదటగా గుర్తించకుండా మనము దాంట్లో పడిపోతూ ఉంటాము. అందుచేత ప్రభు మనలను ప్రతి నిమిషము తన ఆత్మ సహాయం చేత మనల్ని గద్దిస్తూ మనలను మనస్సాక్షి అనేది లోపల పెట్టి ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు అని మనలను గద్దిస్తూ ఉంటారు ప్రభు. కానీ మనము చాలాసార్లు ఆ విషయాలను పక్కకు నెట్టివేస్తూ మనకు ఏది మంచిది అనిపిస్తున్నామో దాన్ని మాత్రమే మనం చేస్తూ ఉంటాం అనమాట. మనం గుర్తించలేని స్థితిలో ఉంటాం అనమాట. కనుక మన ద్వారానే ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి, మనలోనే జరుగుతూ ఉంటాయి, మనమే చేస్తూ ఉంటాము. కానీ మనకు తెలియకుండానే మరి ఆ బంధకాలలో మనము మరి వెళ్ళిపోయి దాంట్లో ఇరుక్కుపోతూ ఉంటాం అనమాట. కాబట్టి ఈ ప్రపంచంలో ఏదైనా మనల్ని బాగు చేసేది అంటూ ఉందంటే అది దేవుడి మాట మాత్రమే. దేవుడు మనకిచ్చిన ఈ వాక్యం ద్వారా మాత్రమే మనం ఈ యొక్క బంధకాల నుండి విడిపింపబడగలుగుతాం అనమాట. మానవుడు పతనానికి ఈ యొక్క ముఖ్య కారణం ఏంటంటే దేవుని మాటను మనం వినకుండా మరి ఉండటమే మన పతనానికి కారణం. కాబట్టి ఈ యొక్క వాటిని అధిగమించాలంటే, ఈ పతనంలోకి వెళ్లకుండా మనము దాంట్లో దాటిపోవాలంటే, వాటి వశం కాకుండా మనం ఎంతో జాగ్రత్త పడాల్సిందనమాట. జాగ్రత్త పడాలంటే మనం ప్రతి దినము వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఉండాలి, వ్యాఖ్యాన్ని చదువుకుంటూ ఉండాలి, వాక్యం ఏం చెప్తుందో దాన్ని గ్రహించగలిగిన స్థితిలో మనము ఉండాలన్నమాట. శరీర కార్యములని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుందని 19వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం వరకు ఉంటుంది. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, విచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను ముందు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొననేరని మీతో స్పష్టంగా చెప్తున్నాను అంటున్నారు. అంటే ఇటువంటి కార్యాలన్నీ కూడా మనకు తెలుసు. కానీ మనం అనుకుంటాము, జాగ్రత్త నేను ఎప్పుడు చేయలేదే, అపవిత్రంగా నేను ఎప్పుడు లేను, ఆ కామకత్వం అనేది నా దగ్గర లేదు, అసలు విగ్రహారాధన అనేది నేను చేయను అనుకుంటాం. కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? విగ్రహారాధన అన్నది అంటే ఒక బొమ్మను ఎదురుగుండా పెట్టుకుని దాన్ని పూజించడమే కాదట. దేవుణ్ణి కాకుండా మరి ఏదైనా వస్తువుని దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమించినట్లయితే విగ్రహారాధనని కూడా మరి భక్తులైన వారు చెప్తా ఉన్నారు కదా. అంటే మనం చేస్తున్నది అది విగ్రహారాధన అని అనుకోము. అదేంటి, దేవుడిచ్చిన పిల్లలను లేకపోతే భర్తనో లేకపోతే ఇంకా మా అక్క చెల్లెలను అన్నదమ్ములను మేము చాలా ప్రేమిస్తున్నామండి, వీళ్ళ తర్వాత దేవుడైనా సరే అని అనుకున్నాం అనుకో, అదే విగ్రహ ఆరాధనట. అలాగా మనము ఎన్నో విషయాలు మరి అల్లరితో కూడిన ఆటపాటలు అన్నది కూడా మనము అందరూ సరదాగా మరి డాన్స్ చేస్తున్నారండి, అక్కడ సరదాగా ఉన్నాను, నేనేం చేయలేదు, అక్కడ జస్ట్ ఉన్నాను అని అనుకుంటూ ఉంటాము. మనం ఏం చేయలేదని అనుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళందరూ చేస్తుంటే ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అటువంటివి కూడా దేవునికి ఇష్టమైనవి కాదని ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. అంటే మనము చేస్తాం క్రియలు అది తప్పు అని గ్రహించే స్థితిలో కూడా లేనటువంటి దాసత్వంగా ఉన్నామని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ శరీర కార్యాలంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించకుండా చేస్తాయట. అంటే అని పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ. అంటే మోక్ష రాజ్యంలోకి మనలను వెళ్ళనివ్వు అనమాట. మోక్షం అనేది మన దేవుడు మన కోసం సిద్ధపరిచి ఉన్నాడు. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచటకు వెళుతున్నానని ప్రభు చెప్తున్నాడు. అంటే మరి ఆయన ఎక్కడుంటాడు అక్కడే మనము కూడా ఉండాలని ఆయన యొక్క కోరిక. ఆయన చిత్తాన్ని మనం ఈ లోకంలో ఉండగా నెరవేరుస్తూ ఆయన బిడ్డలముగా నడుచుకోవాలన్నది దేవుని కోరిక. ఆయన ప్రకారం ఆయన రూపంలోకి మనం మారాలన్నది ఆయన కోరిక. ఎందుకంటే మనం పెండ్లి కుమార్తె సంఘంగా తయారు కావాల్సిన వారమై ఉన్నాం. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇద్దరు కూడా ఏక శరీరం అని ప్రభు చెప్తున్నాడు. అంటే ఏక శరీరంగా ఉండాలంటే ఒక పక్కన ఇదిగా ఒక పక్కన ఒక రకంగా ఉండదు కదండి. శరీరం అంతా పైనుండి కిందకి ఒకేలాగా ఉండాలి. అలాగా ప్రభు ఎంత మహిమలో ఉన్నారో అటువంటి మహిమలోకి ఈ పెండ్లి కుమార్తెలు అయినటువంటి సంఘం కూడా తయారు కావాలన్నది ప్రభు యొక్క ఆలోచన అన్నది. కానీ ఆ ఆలోచనను మనము నెరవేర్చలేకుండా మరి సాతాను చేసే ప్రతి విధమైనటువంటి ఈ యొక్క దుష్ట కార్యాలకి మనము లోనైపోయి వాడి బంధకాలను చిక్కుకుపోతూ మనం చేయవలసిన వాడిని చేయకుండా, మనము ప్రభు కొరకు మనం చేయవలసింది చేయకుండా
మరి ప్రభు దృష్టిలో ఏదైతే మంచిది కాదో దానిని మాత్రమే చేస్తూ మనము ప్రభుకి దూరం పరుచుకుంటూ మన ఆయనకు దూరం అయిపోతూ వస్తున్నాం అన్నమాట. మరి శరీరం చేసే పనులు ఏంటంటే తిండిపోతనం కానీ, లేకపోతే ఆహారం కొరకు జీవించడం కానీ, బతకడం అనే అలాంటివి ఉంటాయి. కానీ సాధారణంగా మనం ఏం చెప్తారు, మనం ఆహారం ఎందుకు తింటున్నామండి అంటే జీవించడానికి ఆహారం తినొచ్చు, కానీ తినడానికే మాత్రం జీవించడం అనేది మనం ఉండకూడదు. ఒక ధనవంతుడు తన ప్రాణంతో నా ప్రాణమా తినమో త్రాగమో సుఖించమో, ఇదిగో నీకు దీనికి సంవత్సరాలకు తరబడా నేను అంత సంపాదించేసాను, కొట్లు పెద్దవి చేశాను, అన్ని ధాన్యం తినిపించాను, ఇక నీ యొక్క పని ఇక నువ్వు స్థుతించుకుని అని అనుకున్నాడు. కానీ ఆ రాత్రి దేవుడు అన్నాడంట, ఇదిగోండి ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను తీసుకుంటున్నాను. కాబట్టి అతను ఏం చేశాడు, చాలా సంపాదించాడు, ఎంతో కూడబెట్టాడు, తను అనుకున్నాడు తను సృజిస్తాను అనుకున్నాడు. కానీ అతను దేవుడు ఏమంటున్నాడండి అక్కడ అంటే, అతను ఒక దేవుడు అతన్ని వెర్రివాడా అంటున్నాడంట. వెర్రివాడు అదంటే వెర్రితనంతో ఆలోచిస్తున్నాడు అంటే సరైన రీతిలో అతను ఆలోచించలేకపోయాడు. అరే నేను ఈ లోకంలో ఉండగా ఇది కొంతవరకు సరిపోతుంది నాకు, కానీ పరలోకంలో నేను నిత్య జీవంలో ఎక్కువ సంవత్సరాలు అక్కడే కదా మేము బతికేది, అక్కడ దానికోసం నేను ఏమి సంపాదించుకుంటున్నాను అనేది ఆలోచించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి సంపద కోసం తన జీవితం అంతా కూడా వెచ్చించి ఎంతో కష్టపడ్డాడు. కానీ తను అనుభవించేటువంటి ఆ యొక్క స్థితిని తను మాత్రం పొందలేకపోయి ఉన్నాడు అనమాట. ఆహారం అవసరమే, కానీ మనిషి ఆహారం కొరకు సృష్టింపబడలేదండి. దేవుడి చిత్తాన్ని ఎరిగిన వారమై ఆయన చిత్తాన్ని నెరవేర్చి దేవుడు మనిషిని సృజించాడు కనుక ఈ ఆహారం ప్రభు చిత్తం ప్రకారమే మరి ఉండాలా, మరి ఈ ఆహారం వల్ల నా ప్రభు చిత్తానికి ఏమన్నా ఆటంకం ఉందా అని మనము ఆలోచించుకుని దానివల్ల ప్రభు చిత్తం నెరవేర్చడానికి ఆటంకం లేని పరిస్థితుల్లో మనము ముందుకు వెళ్ళాలనేది ప్రభు కోరుకుంటున్నాడు అనమాట. ఈ దినాల్లో మనుషులు బ్రతికేదే ఆహారం కోసం బతుకుతున్నారు, శరీర సౌఖ్యం కోసమే బతుకుతున్నారు, దానికోసమే రాత్రి పగళ్ళు మరి కష్టపడుతూ దేవుడిని కూడా విస్మరిస్తున్నారు. మరి విశ్రాంతి దినము ప్రభు సన్నిధికి వెళ్ళాలన్నది కూడా చేయలేకపోతున్నారు. కుటుంబ ప్రార్థనలో కూర్చోలేకపోతున్నారు. కుటుంబంలో ప్రార్థన చేసుకునే దానికంటే ఎక్కువగా మరి వారికి ఇచ్చిన సమయాన్ని వేరే వేరే విధాల్లో వారు మరి స్పెండ్ చేస్తూ వారు ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. దానివల్ల వారి ఆత్మకి ఏమన్నా ఫలం ఉందా? మరి ఆత్మ అనేది మరి జీవిత కాలం అంతా కూడా ఈ లోకంలోనే ఇది ఉన్నగానే కాదు, మరి చనిపోయిన తర్వాత కూడా ఆత్మ దయచేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది కదా. శరీరం మాత్రం మనుషుల మట్టిలో కలిసిపోతుంది, కానీ మనం శ్రమ పడేది, మనం బాధపడేది, మనం కష్టపడేది ప్రతిది కూడా ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఈ శరీరం కోసమే పాకులాడుతున్నాం. కానీ మరి రాబోయే ఆ ప్రభు యొక్క ఆ కృప కొరకు మనము పాకులాడలేకపోతున్నాం. ఎందుకంటే మనం స్వతంత్రముగా అవ్వట్లేదు. మనల్ని స్వతంత్రంగా చేయగలిగింది ఏంటంటే అంటే ప్రభు మాత్రమే మనల్ని స్వతంత్రంగా చేస్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఏసావు విషయం కూడా అలా చెప్తారనమాట. ఏమని, ఏసావు మరి ఒక పూట కోట కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మవేశాడంట. హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది 12వ అధ్యాయంలో. మరి అమ్మవేసిన ఏసావు అంటే భ్రష్టుడు అంటున్నాడు, అతన్ని వ్యభిచారి అని కూడా అక్కడ రాయబడింది. అంటే అతను ఏం చేశాడు, ఈ లోక సంబంధమైనటువంటి ఆ క్షణికమైన ఆహారం కొరకు తనకున్నటువంటి విలువైనటువంటి ఆ జ్యేష్ఠత్వం అనేటువంటి ఆ హక్కును అమ్మివేసుకున్నాడు. అలాగే మనం కూడా ప్రభువు యొక్క బిడలము అని అనిపించుకునే స్థితిలో ఉండవలసిన మనము మరి దాన్ని కూడా తెగించి ఈ లోకము ఆహారం కొరకు, ఈ లోక సంబంధమైన మరి అట్రాక్షన్స్ కొరకు మరి ప్రభు యొక్క చిత్తాన్ని దూరంగా వెళ్ళిపోటానికి మనం ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడకుండా మనం ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మనం చాలా ఆలోచించవలసిన వారమై ఉన్నాము. ఏది ఇంపార్టెంట్, మనకి మన జీవితంలో ప్రయారిటీ ఏది? ప్రయారిటీ అంటే మనం శాశ్వతంగా మరి ఉండగలిగిందా లేకపోతే ఈ లోకంలో ఉండవలసిందా అని మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాము. ఈ ఏసేపట మరి తర్వాత ఆశీర్వాదం పొందుకొని కన్నీళ్లు విడుచుతూ దానికోసం శ్రద్ధతో వెతికాడట. కానీ మారు మనసు పొందే అవకాశం కానీ లేకుండా విసర్జింపబడ్డాడని వాక్యములు రాయబడి ఉందండి. అంటే మనకి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం జార విడుచుకుని తర్వాత దాని కొరకు ఎంత వెతికినా కూడా మరి దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది. బుద్ధి లేని కనికలు మరి అప్పటి వరకు ఉన్నారు. అప్పటి వరకు ఇద్దరు కలిసి దీపాలు వెలిగించుకున్న
ఉన్నారు, ఇద్దరు కలిసి దేవుని కొరకు వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇద్దరు కలిసి మరి పడుకున్నారు, కులికారు, నిద్రించారు, లేచారు. కానీ ఏం చేశారు? ఆఖరి నిమిషంలో దీపాలు ఆరిపోయే స్థితికి వచ్చారు. దీపాలు మనకి ఆరిపోతున్నాయా, దాని కొరకు నూనె ఉందా లేదా అని ఆలోచించలేని స్థితిలో వారు ఉన్నారు. కాబట్టి తీరా పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు మరి తలుపులు వేయబడిన తర్వాత వారు వచ్చి అయ్యా తలుపుతి అన్నప్పుడు వారికి కూడా అటువంటి అవకాశం లేదు. మనకు కూడా రేపొద్దున అటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి స్థితిలోకి మనం వెళ్తున్నామేమో మనం ఒకసారి ఆలోచించుకోవాలండి. ఎందుకంటే మరి మరి పౌలు గారు చెప్తున్నారు కదా, మరి అటువంటి అవకాశం ఇవ్వకుండా అతను విసర్జింపబడ్డాడట. మరి ప్రభు చేత మనం విసర్జింపబడే స్థితికి మనం వస్తున్నామా? మన ఆత్మని ఏ విధంగా మనం భద్రపరచుకుంటున్నాము? ఆత్మ కొరకు ఏం చేస్తున్నాము? సాతాను మనల్ని ఏం చేస్తున్నాడంటే జల్లెండ్లో వేసి జల్లించేస్తున్నాడు అనమాట. కనీసం స్టాండ్ గా ఇలా బలంగా నిలబడగలిగిన స్థితిలో కూడా లేని పరిస్థితిలో ఏం చేస్తున్నాడంటే మనము నిలబడి ఆలోచించే స్థితి లేకుండా ఆలోచన రహితంగా మనం కార్యాలు చేయగలిగిన స్థితిలోకి మనల్ని పుష్ చేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే కుటుంబంలో ఇదని అదని, ఆ కష్టమని ఈ కష్టమని, వాళ్ళ మాటలు, వీళ్ళ వాళ్ళ మాటలు, లేకపోతే ఇరుగు పొరుగు వారి వాళ్ళ మాటలు, కొలీగ్స్ వాళ్ళ మాటలు, ఎట్లాగా ఏదో రకంగా మనలను ఆ యొక్క చెడు చేత మనల్ని బాధ పెడుతూ ప్రభువుని తలంచుకునే స్థితికి మనం రాలేని స్థితిలోకి వాడు మనల్ని కృషి చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని గట్టిగా పట్టుకోవాలి. ప్రభు వాక్యంలో మనం పెరగాలి. ప్రభు వాక్యాన్ని క్రమం తప్పకుండా చదవాలి. చదవటం ఒకటే కాదు, దాన్ని ధ్యానించుకోవాలి. ప్రభువుతో సహవాసం చేయాలి. ఇప్పుడు ఈ నిమిషంలో రాకడి వస్తే మనం ఏం చేయగలం? మనం ప్రభువుతో సహవాసం లేకపోతే ఆయన ఎవరో మనం గుర్తించగలమా? వాక్యం చదువుతున్నాను నాయన, మేము చూస్తాము, ప్రార్థన చేసాము కదా నాయన, చందాలు ఇస్తున్నాము, మరి ప్రతి వారం గుడికి వెళ్తున్నాము అంటే సరిపోదు. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో మనం ఆలోచించుకోవాల్సిన వారమై ఉన్నాము. ప్రతి విషయంలో మనము ప్రోత్సాహపరచుకోవాల్సిన వారమై ఉన్నాము. ప్రతి విషయంలో కూడా ఈ అజ్ఞాన అంధకార క్రియలను చేయకుండా మనము మరి భద్రపరచుకోవాల్సిన వారమై ఉంటున్నాం మనం. కాబట్టి ప్రభు చెప్పిన విధంగా మనము ఇటువంటి జాగ్రత్తలకి దూరంగా వెళ్ళిపోమని ప్రభు చెప్తున్నాడు. మనకు ఇచ్చినటువంటి ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉందని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మనకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క శరీరము చేత దేవుని మహింపరచమని ప్రభు చెప్తున్నాడు. మరి ఆయనను మహింపరచగలిగిన స్థితిలో మనం ఉండాల. మనం వేసుకున్న వస్త్రధారణ కానీ మనం ప్రతిదీ కూడా మరి ప్రభు దృష్టిలో అది బాగుందా లేదా, ప్రభుకి ఇంపైందిగా ఉందా, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు ఆ ఫ్రెండ్స్ చూస్తున్నారు, ఈ ఫ్రెండ్స్ చూస్తున్నారు, వాళ్ళ దృష్టిలో వాళ్ళు గొప్ప చీర కట్టారంటే నేను ఇంకో గొప్పది కట్టుకుంటాను, లేకపోతే వాళ్ళకంటే మంచి బట్టలు వేసుకుంటాను. అది కాదండి. అది చేసుకోవద్దని ప్రభు చెప్పట్లా. ప్రభు ఇచ్చిన ప్రతిదీ మీరు ఎంజాయ్ చేయాలి, కానీ దానికి ప్రయారిటీ మనం ఇవ్వకూడదు. మన శరీరంతో ప్రభువుని ఏ విధంగా మనం పరుస్తున్నాము అన్నది మన ముఖ్య కారణమై ఉండాలని ప్రభు చెప్తున్నారన్నమాట. మనము విలువ పెట్టి కొనబడిన వారమట. ప్రభు యొక్క మరి రక్తం చేత మనం కొనబడిన వారం కాబట్టి మన దేహాలతో ప్రభుని మహింపరచమని ప్రభు చెప్తున్నాడు. మరి ఈ శరీరాన్ని ఆయనకు దేవాలయంగా ఉండాలని ప్రభు మనకి ఇచ్చున్నాడు. కాబట్టి మరి ఆయన ఇచ్చినటువంటి ఈ దేవాలయము ఆయనకి ఇష్టమైన రీతిలో మనము మరి శుభ్రంగా పెట్టుకుని ఆయన నివసించక యోగ్యమైనటువంటి శరీరానిగా మనము మన శరీరాన్ని చేసుకోవాలని ప్రభు చెప్తున్నాడు అన్నమాట. మరి దేహం పాడయ్యే పనులు చాలా దూరంగా ఉండాలి. నేడు అనేటువంటి మరి సమయం ఉండగానే మరి ప్రభు యొక్క కృపను మనం వేడుకోవాల్సిన వారమే ఉన్నాము. మరి ఈ దినాల్లో అనేక రకాలైనటువంటి బాధలతో మరి బాధపడతా ఉన్నారు కదా. ఈ సంసోను కూడా మరి ఒక ఆత్మ చేత మరి ఆ బిడ్డ మరి ఒక వాగ్దానం చేత మరి నాజీరు చేయబడిన బిడ్డగా మరి పుట్టి ఉన్నాడు. మరి దేవుడు చెప్పాడు వాళ్ళకి కుమారుడిని ఇస్తానని, ఆ విధంగా పెంచమని, అతను దేవుని మహిమార్థమే వాడబడాలని దేవుడు మరి ఆ సంసోను కూడా మరి కలుగజేసినప్పుడు సంసోను ఏం చేశాడండి? మరి న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుందండి, సంసారంట 16వ వచనంలో ఉంటుంది, 14వ అధ్యాయంలో. ప్రాణం కావగోరాడట, కానీ పాపాన్ని విడిచిపెట్టలేకపోయాడట. ఆమె ప్రతి జనము వచ్చి నీ ప్రాణం ఎందులో ఉందో చెప్పు, నీ ప్రాణం ఎందులో ఉందో చెప్పు అంటున్నప్పుడు అతను
ప్రాణము విసిగిపోయాడంట ఆమె అడిగే మాటలకి. అరే ఈమె ఇంతగా నా ప్రాణం కోసం అడుగుతుంది ఏంటి, ఈమె నుండి దూరంగా వెళ్ళిపోదాము, ఎందుకంటే దేవుడి నామ మహిమార్థమే నేను వాడబడాలి, దేవుడు నాకు ఇంత బలం ఇచ్చాడు, ఇంత శక్తినిచ్చాడు అని అనుకుని దాని నుండి మరలేనటువంటి దుస్థితినటువంటి దుర్బలమైన స్థితికి ఆయన జారిపోయి ఉన్నాడు అనమాట. బలం లేదు, అక్కడ నుండి లేవలేకపోతున్నాడు. మనం కూడా అనుకుంటా పర్లేదు లేదు, చిన్నదే కదా, తర్వాత లెగ్గలం, మేము మంచిగా చూడగలము, మంచిగా మరి దీని నుండి బయటకు రాగలం అనుకుంటూ ఉంటాం. కానీ చాలా సార్లు ఈ యొక్క పాపం అనే దాస్యంలో మనము చిక్కుకుపోయి దాని యొక్క క్రియలను మాత్రమే చేయగలిగేటువంటి స్థితికి మనం దిగజారిపోతూ ఉంటామండి. కాబట్టి ఈ యొక్క పాపం ఈయన ఎక్కడికి నడిపించిందంటే కళ్ళు పోగొట్టుకుని మరి తిరగలు విసిరే స్థితికి ఆయన దిగజారిపోయాడట. ఏ విధంగా దిగజారిపోయాడండి, ఒక పెద్ద ఆ ప్రాకారం యొక్క ఆ అడ్డ గడియలను కూడా పీక్కుని వెళ్ళిపోగలిగిన శక్తి గలవాడు. మరి 600 నక్కలను, మరి 300 నక్కలను తీసుకొచ్చి అటు ఇటు మరి తోకలకి నుప్పట్టించి ఆ ఫిలిస్తీన్లను మరి పొలాలు తగలబెట్టిన వాడు, ఫిలిస్తీన్లందరినీ చంపి మరి బట్టలు తీసుకొచ్చి ఆ యొక్క అమ్మాయికి ఇవ్వగలిగిన వాడు, ఎంతో బలం కలిగిన వాడు. అతన్ని ఎవరు పట్టుకోలేకపోయారట. మరి తాళ్ళు వేసి బంధిస్తే కూడా దాన్ని మరి చిన్న నూలు పోగుల్లాగా దాన్ని విడిపేసిన శక్తి గల అతనికి ఏమైందండి, ప్రాణం విసిగి చావగోరాడు. కాబట్టి ప్రాణం విసిగి చావగోరే స్థితికి మనం వెళ్ళిపోతున్నామేమో ఒకసారి ఆలోచించుకుందాం. మన స్థితిలో ఇక్కడ ఉండగానే మన ప్రభు మనల్ని రమ్మనుచున్నాడు, నిన్ను ప్రభు యేసు అని ఒక పాట ఉంది కదా మధ్యాహ్నకరణ్ గారి పాటలో. అలాగే ఆయన ఎప్పుడు మన వైపు చేతులు చాస్తుని మనం రమ్మని అడుగుతున్నాడు. మీరు రండి, అక్కడ వెళ్ళిపోవద్దు, అది నీకు మంచిది కాదు, అందులో ఒకసారి పడితే మళ్ళీ పైకి రావటం మీకు కష్టం, మీకు రాలేరు, ఆ బంధకాల నుండి మీరు విడిపింపబడలేరు, ఎందుకంటే మీరు సాతానుకు పాపానికి దాసులు అయిపోతారు. కాబట్టి ఆ స్థితిలో మీరు ఉండొద్దని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రభు యొక్క మార్గాన్ని అనుసరించి నడుద్దాం. ఇప్పటికైనా సరే మనకు ఎన్నిసార్లు ఎంతో మంది భక్తుల చేత దేవుడు చెప్తున్నాడు అటువంటి మార్గాల్లో వెళ్ళొద్దని. ఈ కాలంలో కాలంలో మరి అక్రమం విస్తరించి చేత అనేకుల్లో ప్రేమ చల్లారే దినాల్లో ఉంటున్నాం. కాబట్టి క్రమం లేని స్థితి ఎవరికి కూడా, న్యాయము అన్యాయము అనేది ఎవరికి తెలియట్లేదు. ఎందుకు జరుగుతున్న కార్యాలు ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు ఎదుటి వారిని మరి మోసం చేస్తున్నారు, ఎందుకు ఎదుటి వాళ్ళని హింసిస్తున్నారు, ఎందుకు ఎంత బాధ పెడుతున్నారు అనేది వాళ్ళకి అర్థం కాకుండానే ఇస్తూ వారిని బాధ పెడుతున్నారు. క్రైస్తవులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేది వాళ్ళకి ఏమన్నా ఒక అవకాశం ఉందా, ఏదన్నా ఒక ఆలోచన ఉందా? అరే వీళ్ళు సాటి మనుషులు కదా, వీళ్ళు ఏం తప్పు చేయలేదు కదా, వీళ్ళు ఎందుకు మనం బాధ పెడుతున్నాము అనే ఆలోచన రావట్లేదు. ఎందుకంటే వారు సాతాను చేత నడిపింపబడే స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు సాటి మనిషికి నేను ఎంత స్థితిలో చేస్తున్నాననే ఆలోచన లేనిటువంటి ఆ స్థితిలో వారు ఉండబట్టి, ఆ యొక్క బంధకాలను ఉండబట్టి వారు ఆ పనిలో నుండి బయటికి రాలేని స్థితిలో ఉంటున్నారు. మనం కూడా ఆ స్థితికి వెళ్ళకూడదండి. మనం వెళ్ళకూడదు అనేది మన ప్రభు యొక్క ఆశ. మనం కూడా ఆయనలాగా శక్తి కలిగిన వారమే ఉండాలి. ఆయన మరణాన్ని జయించిన వీరుడు. అటువంటి వీరుడు యొక్క బిడలంగా ఆయన యొక్క శరీరంలో సగ భాగంగా మనం ఉండాలంటే ఆయనలాగానే మనం తయారు కావాలి. అలా తయారు కావాలంటే మనం చేయవలసింది ఒకటే, ఆయనతో ప్రతిదినము సహవాసం చేసి, మన ప్రతిదినము ఆయనతో సహవాసం చేసి ఆయన యొక్క శరీరాన్ని ఆయన ఆత్మకు మరి 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 ఇష్టమైన రీతిలో మనం నడుచుకున్నట్లయితే, ఆయన చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో మనం ఉన్నట్లయితే మనం తప్పకుండా దాన్ని ఇక పాపాన్ని జయించగలిగినటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అటు ధన్యతను మనకు దయచేయగలిగి శక్తి గల దేవుడు. లోకాన్ని ప్రేమిస్తే మరి తండ్రి ప్రేమ అంటే వారిలో ఉండదట. కాబట్టి ఈ లోకాన్ని మనం ప్రేమించి తండ్రి ప్రేమను మనం పోగొట్టుకుంటున్నామేమో ఒకసారి మనం ఆలోచిద్దాం. మనం ఈ లోకంలోకి మనం ఏమీ తేలేదు, ఈ లోకం నుండి ఏమీ తీసుకుని పోలేమని కూడా వాక్యం చెప్తుంది. మరి అది తెలిసి కూడా మనం ఏం చేస్తామంటే ఈ లోకము అనుకుని ఈ లోకంలోనే మనము సాకులాడుకుంటూ అసలైనటువంటి బలమును ఇవ్వగలిగితే ఆత్మకు మనం బలం ఇవ్వకుండా దాన్ని బలహీనపరిచి శరీరం మరి గెలిచేలాగా మనం శరీరానికి సహాయం చేస్తూ ఉంటాం. కాబట్టి మన పాపం అనేది ఎంత చూపులతోనే ఆరంభం అవుతుందంటండి. మన కన్ను బాగుంటే అన్నీ బాగుంటాయంట. కాబట్టి ధనాపేక్ష అనేది సమస్తమైన కీడులకు మూలం అని కూడా వాక్యం చెప్తుంది. కాబట్టి అటువంటి స్థితిలోకి మనం వెళ్లకుండా
మనకు ఉన్న దాంతో సంతృప్తి కలిగి మనకి ఇచ్చిన ప్రతి దాన్ని వల్ల, మనం వేసుకున్న ప్రతి వస్త్రం వల్ల, మనకున్నటువంటి మన యొక్క స్థితి వల్ల ప్రభువుని మహింపరుస్తూ, ప్రభుకి ఇది ఈ విధంగా ఉంటే ప్రభుకి ఇష్టమా, ఈ విధంగా అంటే ప్రభుకి ఇష్టమా అని మనల్ని మనము ఆలోచించుకుని ప్రభు చిత్తానుసారంగా మనం నడుచుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటు సన్నిధిలో దేవుడు మనలను నడిపించిన గాక. కొద్దిసేపు మనం మౌనంగా ఉండి మనం నిదానం కలిగి ప్రభు వైపు చూద్దామండి. ప్రభు సన్నిధిలో ఉన్న మనము ఆయన మన ఎదుట ఉన్నారని, మన పాపము క్షమించగల శక్తి గలవాడని, ఆయన మాత్రమే మన పాపము క్షమించగలవాడని, ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర మన సమస్తమైన పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకున్నాము. మరి పాపము అని మనకు తెలియకపోయినప్పటికీ, ప్రభా నాలో ఉన్న ప్రతి పాపాన్ని నాకు చూపించి దాన్ని ప్రతిదీ ఒప్పుకునే స్థితి మాకు దయచేయండి ఆయన అని ప్రభులు వేడుతున్నాం. అలా ఒప్పుకున్న మనము నిర్మాణించుకున్నాం. పరిశుద్ధుడు వెంటండి, మేము పాపంలో పుట్టిన వారం, పాపంలోనే మా తల్లి గర్భంలో మేము ఉద్భవించాం నాయన. కానీ పాపం మమ్మల్ని ఏలుతుంది నాయన ప్రభా. కనుక ఆ పాప బంధకాల్లోకి మేము చిక్కుకొని పోకుండానట్లు మార్గమైన నిన్ను నా తండ్రి నాన్న మాకు మార్గంగా ఎంచుకుని నా ప్రభా నీవిచ్చినటువంటి శక్తి చేత, బలం చేత పాపాన్ని జయించగలుగుతా శక్తి బలాలను మేము పొందుకోవాలని మేము తీర్మానించుకుంటున్నాం. కనుక నా ప్రభా సహాయం దయచేయండి నాయన అని ప్రభు పవన్ పాదాల దగ్గర వేడుతున్నాము. క్షమించడానికి సిద్ధమైన మనసుల దేవుని పావన పాదాల దగ్గర మనము క్షమాపణ వేడుకున్న వారమే మరి ఒకసారి అటువంటి పాపములు చేయకుండా ఉంటామని తీర్మానించుకున్నాం. క్షణికమైనటువంటి ఈ యొక్క దురాశలకు, శరీరాశకు, నేత్రాశకు, జీవకుడంబానికి మనం లోనైపోకుండా వాటిలోండి మన మనసులను ప్రభు వైపు తిప్పుకొని, ప్రభు వాక్యం వైపు తిప్పుకొని మన ఆత్మను బలపరుచుకుంటూ ఆత్మానుసారంగా నడుచుకుందామని మనం తీర్మానించుకున్నాం. తీర్మానించుకున్నాం మనము ప్రభువునకు మనలను మనము సమర్పించుకున్నాం, సంపూర్ణంగా సమర్పించుకున్నాం. ఎందుకంటే మనం బలహీనము, శక్తి లేని వారము, పాపదాస్యంలకు లోనైపోయిన వారము, మనం చేయాలనుకున్న మంచి చేయలేకపోతున్న వారము, చేయకూడదు అనుకున్న వాటిని చేస్తున్న వారమై ఉన్నాం. కనుక వీటివన్నిటి నుండి మనం విడిపింపబడాలంటే ప్రభువునకు సంపూర్ణంగా సమర్పించుకున్నట్లయితే మన యొక్క ఈ పాప బంధకాలన్నిటిలో నుండి ప్రభు విడిపించగల శక్తి గలవాడై కనుక ప్రభువునకు మనము సంపూర్ణంగా సమర్పించుకుందాం.
దేవునికి నాజీరు చేయబడినవాడు, దేవుని ఆత్మచేత నడిపింపబడినవాడు, దేవుని శక్తి చేత నింపబడినటువంటి సంసోను గారి సహితం ఈ శరీరాశకు లోనైపోయి తనకున్న బలాన్ని, ప్రభు యొక్క మహిమను కూడా పోగొట్టుకున్నటువంటి మరి ఆయన భ్రష్టుడైపోయినటువంటి స్థితిని మనం చూస్తున్నాము. మనం కేవలం మనుషులము, మనల్ని పడేటు దానికంత ఈజీ మరి మనం గ్రహించగలిగిన ద్వారమైనా గొప్ప గొప్ప భక్తులనే పడవేసింది సాతానుడు. ఆకాశ నక్షత్రముల్లో కొన్ని తోకతో కిందకి ఈడ్చివేసిందంట. మనం ప్రార్థనలో బలముగా ఉన్నామా, వాడి చేత ఈడవబడి కింద పడవేయబడే స్థితిలో ఉన్నామా, మనల్ని మనం పరీక్షించుకున్నాము. మన సొంత కార్యాల మీద, సొంత స్వనీతి మీద ఆధారపడినట్లయితే ఖచ్చితంగా మనం బలహీనమే. కనుక ప్రభువుకు సంపూర్ణముగా మనల్ని మనం సమర్పించుకుని ఆయన విజయ బలం మీద మనం ఆనుకుని ముందుకు సాగిపోటకు దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రభు యొక్క శక్తి బలాల మీద ఆనుకుందాం, ఆధారపడదాం. సమర్పించుకున్న మనము ప్రభువుని వేడుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సాతానుడు మమ్మల్ని జల్లెడలో వేసి జల్లిస్తున్నట్టుగా నా ప్రభా, మేము నిలబడలేని స్థితిలో ఉంటుండగా నాయన మమ్మల్ని చేయి పట్టుకుని లేవనెత్తండి, మమ్మల్ని హస్తాల్లో భద్రపరచండి నాయన. వాడి బారిన పడకుండా మేము బలంగా నీలో నాటబడిన వారమై ప్రభా మేము చిగిర్చి ఫలించి ప్రభా నీ నామ మహిమార్థమై జీవించగలిగేటప్పుడు మాకు సహాయం చేయండి అని ప్రభుని వేడుకున్నాం. అంత్య దినాల్లో ఉంటున్నాం ప్రభా నాయన. ఎప్పుడు ఏ నిమిషంలో మేము జారుడ నేల మీద నడుస్తున్నామో తెలియట్లేదు తండ్రి. మమ్మలను సరైన మార్గంలో మమ్మల్ని నడిపించండి నాయన అని ప్రభుని వేడుకున్నాం. మా దీపంలో ఆరిపోకుండా కాపాడుకోగలుగుతాం ప్రభా. మా శక్తి చాలట్లేదు ప్రభా. మీ శక్తి చేత మా దీపంలో నిత్యము వెలుగుచుండేలాగా మీరు సహాయం దయచేయండి నాయన అని ప్రభుని వేడుకున్నాం. మీ కృపా కనికరాలను బట్టి తండ్రి నాయన, ఈ లోకంలో మేము ఉండవలసిన కాలంలో నా తండ్రి నీ చిత్తాన్ని మాత్రమే నెరవేర్చగలిగిన ప్రభా, మీరు మా కొరకు సిద్ధపరిచిన నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలిగిన స్థితిని మాకు దయచేయండి ఆయన అని ప్రభులు వేడుకున్నాం. ఈ లోకంలో మాకు వచ్చే మరి ఈ యొక్క పలు విధములంటే శోధనలు ఇటు నుండి వస్తున్నాయో దాన్ని గుర్తించి ప్రభా నా తండ్రి అది మా మీదకి రాకుండా నాయన నీ రెక్కల చాటున భద్రపరచబడగలగాలని నాయన నీ రెక్కల నీడకు ప్రభా నా తండ్రి మేము పరిగెత్తుకుని రాగలంతకు నీ కృపను అనుగ్రహించుకొని ప్రభుని వేడుకున్నాం. మహోన్నతుల చాట నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడని సెలవిచ్చిన తండ్రి, మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నాయన నీ చాటును మేము నివసించక ప్రభా మాకు సహాయం దయచేయండి అని ప్రభుని వేడుకున్నాం. వేడుకున్నాం మనము ప్రభుని స్తుతిద్దాం. నాయన మాకు అనుదినము మా గడపల ఎద్దకు వాక్యాన్ని పంపిస్తూ మా ఆత్మలను ప్రభా అలర్ట్ చేస్తూ మేము ఏ విధంగా నీలో బలముగా నిలబడాలో ప్రభా మాకు నేర్పించుకున్న దేవాది దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలనే దేవుణ్ణి స్తుతిద్దాము. ఆయన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుందాం.
మన పాపములను క్షమించే దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. ఆయన రూపంలోనికి మనలను మార్చుటకు ప్రభు చేసే ప్రతి ప్రయత్నం నిమిత్తం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. దేవుడు ఆయనే దేవుడని మనం గ్రహించగలిగిన జ్ఞానాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని, ఆయన సన్నిధిలో కూర్చునే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. మనం ఏ పాటి వారము, మన్ను వంటి వారము, దుమ్ము వంటి వారము, ధూళి వంటి వారమైన మనలను ఆయన ప్రత్యేకపరచుకొని తన కొరకు ఏర్పరచుకొని తనకి ఇష్టమైన జనాంగంగా మనలను మార్చుకొని ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టుకుని మనకు జ్ఞానోపదేశాలు చేస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. దేవునికి మనకు మధ్యవర్తి అయింది. మన పాపములన్నిటినీ మరి తన శిలువ మానుప్రేత మన భరించిన యేసయ్య తండ్రి యొక్క కృపను మనం పొందగట్టకు యోగ్యులంగా మనం చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనుషులముగా మనము చేయలేని కార్యాలు దేవుడే తన కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చింది. మనలను మరణ దాస్యం నుండి మనల్ని విడిపించిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకున్నాము. ఏమేదో రేపు ఏ గిడిలో ప్రభు వస్తున్నారో మనకు తెలియదు కనుక మనలను అనుదినము మనను అలర్ట్ చేస్తున్న దేవాది దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. మన ఆత్మలను శుద్ధపరచున్న దేవాది దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. దేవాది దేవుడు మనలను ప్రతి నిమిషము కనిపెట్టుకుని మనము సాతాను వశము కాకుండా ఆయన బిడ్డలమైన మనము, ఆయన ఏర్పాట్లో ఉన్న మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చే స్థితిలోకి మనల్ని నడిపించుతున్న పరిశుద్ధాత్మ తండ్రికి కోటాన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. కృత్యంలో ఉన్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మన చుట్టూ ఒక వలయముగా ఏర్పడి మనకు ప్రొటెక్షన్ కలిగిస్తూ మనల్ని చేపట్టుకుని నడిపించుతున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. కృతజ్ఞతలు చెల్లించుకున్న మనము కొద్దిసేపు ఆయన సన్నిధిలో మౌనంగా ఉండి ఆయన మనతో ఏమి మాట్లాడినారో, మనతో ఏమి చెప్పవాలని ఉన్నారో, ఆయన చిత్తాన్ని మనం ఏ విధంగా నెరవేర్చాలని ఆయన చిత్తమైందని మనకు చెప్పవాలన్నారో కొద్దిసేపు మౌనంగా ఉండి కనపడదాము. ప్రభా నాకు కనపడండి, ప్రభా నాతో మాట్లాడండి అని వేడుకుందాము. దేవా అందరికీ కనపడండి నాయన, అందరితోనూ మాట్లాడండి. నీ సృష్టి ప్రభా మేము కనుక నాయన ప్రభా మమ్మలను నీ చిత్తానుసారమైన బిడ్డలుగా తీర్చిదిద్దండి నాయన అని కొద్దిసేపు మౌనంగా ఆయన సన్నిధిలో కనిపెట్టుకుందామండి.
వందనములు నీకు శుభవందనీకు ఆనందముదిన నా హృదయ వందనములు నీకు ఆనందముదిన నా హృదయ నీకు. మహాపరిషుడిగా మీ కనుకలం గల మా పేపర్ల తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఇప్పుడు వరకు మా కార్యక్రమం అంతటి నాయన మీ నామ మహిమాదులై జరిపించుకున్న తండ్రి మీకు వందనాలు. నీవు నాతోనూ మాట్లాడిన ప్రతి మాటను రేప మేము గ్రహించగలిగి దాన్ని ధ్యానించుకుంటూ నాయన నీ చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో మేము అందరం ఉండగలుగుతాకు నీ కృపను నీ కనికరాన్ని మాకు తోడుగా ఉంచుకొని నా ప్రభ ప్రతి విషయంలోనూ ప్రభ నా తండ్రి నీకు ఇష్టమైన బిడ్డ రీతిలో మేము పెరుగుతున్నాయన నీ రూపంలోకి మేము మార్చబడి నా తండ్రి నాయన నీకు పెండ్లి వధువుగా ప్రభ నా తండ్రి మేము తయారు కాగలుగుతాకు నాయన నీవు ఇచ్చిన ప్రతి విధమైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని నాయన మా అంతస్తును పెంచుకుంటకు నాయన మీరు సహాయం దయచేయమని మా ఆత్మలను భద్రపరచుకొని మా ఆత్మను నిత్యము నీ ఎదుట ఎదుగుతున్నట్లు ప్రభ మాకు సహాయం దయచేయమని నాయన మరి ఒకసారి మమ్మలను మా ప్రాణాత్మ దేహాలు నీకు అప్పగించుకున్నదా మమ్మలను నీ స్వాధీనంలో ఉంచుకుని నువ్వు నడిపించుకొని అంత మరొక నిలకడగా నీలో నిలిచి ఉండగలిగే గొప్ప తరుణాన్ని మాకు దయచేయమని అన్ని విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి ఆమేన్.